పలుకుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పక్కలో బల్లెంలా మారి దొంగ దెబ్బలు తీస్తున్న దాయాది దేశానికి సరైన రీతిలో బుద్ధి చెప్పారని, భారత్ సత్తా ఏంటో చూపించారని అంటున్నారు. అటు అఖిలపక్ష భేటీలో తదుపరి చర్యలపై లోతుగా చర్చించారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వచ్చాయి. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు తాజా పరిస్థితుల వేళ ఏ క్షణమైనా పాక్తో పాటు ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశాలుండడంతో అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. 10 కిలోమీటర్ల పరిధిలో స్కూళ్లను మూసివేశారు. అలాగే గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి చర్యలైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది సైన్యం. ఇదే సమయంలో పూంచ్ జిల్లాలోని మెంథార్ సెక్టార్ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు కనిపించాయి. భారత్లోకి ప్రవేశించే క్రమంలో కాల్పులకు దిగారు ఉగ్రవాదులు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.